హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు శారీలో బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదన్నా వచ్చి అది చాలా తక్కువగా ఉన్నదనుకోండి, మనకు హెల్ప్ హ్యాండ్స్ కావాలనుకున్నప్పుడు ఈ విధంగా అయితే డిజైన్ ఇలా అయితే ట్రై చేసి చూడండి. మనకు అనుకున్న హెల్ప్ హ్యాండ్స్ వస్తుంది, చున్నీకి కూడా బాగుంటుంది. అయితే నేను శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కు నేను షార్ట్ హ్యాండ్స్ వచ్చినాయి, దానికి కట్ వర్క్ ఇచ్చాను. తర్వాత దానికి ఆ శారీలో శారీకి ఏదైతే పైన బార్డర్ ఉంటుంది కదా, చిన్న బార్డరు మనం చెక్కుకునేది, ఆ బార్డర్ని అనేది కట్ చేశానండి. మనకి హ్యాండ్స్కి ఎంతవరకు కావాలో అంతవరకు అయితే కట్ చేసి, తర్వాత అది ఫస్ట్ అయితే లైనింగ్కి అయితే ఈ విధంగా అయితే జాయింట్ చేసుకుంటున్నాను. లైనింగ్ అయితే మనకి ఎంత కావాలో అంత ఎల్బో హ్యాండ్స్కి అయితే తీసుకోవాలండి ఫస్ట్ కటింగ్కి. తర్వాత దానికి లైనింగ్కి ఈ విధంగా అయితే బార్డర్ని అయితే ఫస్ట్ జాయింట్ చేసుకున్నాను. ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత మనకు కదలకుండా అది పలటాయించుకున్న తర్వాత మళ్ళీ కదలకుండా అయితే ఫస్ట్ అయితే అది కుట్టుకోవాలి, ఎందుకంటే ముడతలు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. తర్వాత ఇప్పుడు ఏదైతే మనము మెయిన్ క్లాత్ కుట్టుకున్నాము కదా, మనకు తక్కువ ఉన్న పీసు, ఆ పీసుని అనేది అక్కడ పెట్టుకోవాలి. దానికి నేను తక్కువ ఉన్నది అటాచ్ చేసి క్లాత్కు పెట్టినట్టు ప్యాచ్ లాగా ఉండకుండా నేను ఆ విధంగా కింద అయితే కట్ వర్క్ ఇచ్చానండి. తర్వాత మనకు అవి జింకలు అనేది ఇచ్చారండి ఆ శారీకి, ఆ బార్డరు అవి పోకుండా అనేది వాటి తలలు లోపలికి వెళ్ళకుండా చూసుకొని అక్కడ కట్ వర్క్ దగ్గర ఎక్కడెక్కడ వాటి తలలు సెట్ అవుతున్నాయో చూసుకొని నేను ఫస్ట్ అయితే కదలకుండా అయితే పిన్స్ పెట్టుకుంటున్నానండి, సెక్యూర్గా ఉంటుందని చెప్పేసి. తర్వాత దాని మీదంగానే చిన్న కుట్టు అయితే కుట్టుకుంటూ రావాలి ఎడ్జ్కు, మన కట్ వర్క్ మించి ఆ రెడ్ క్లాత్ బార్డర్ ఏదైతే జాయిన్ చేసామో దానికి బయటికి రాకుండా ఇలా చేయడం వల్ల చాలా లుక్ బాగుంటుందండి. ఆ బార్డర్ ఆ బ్లౌజ్ పీస్కి వచ్చిందేమో అన్నట్టే ఉంటుంది. కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా బాగా కుట్టావని చెప్పేసి. మీరు ట్రై చేయండి, ఇలా చాలా బాగుంటుంది. సేమ్ ఆ బ్లౌజ్ పీస్కి వచ్చిందేమో అన్నట్టే ఉంటుందండి బార్డరు. అవి ఎప్పటికప్పుడు వీడియోస్ నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి, కాకపోతే నాకు టైం అస్సలు కుదరట్లేదండి. కస్టమర్స్ వస్తున్నారు, లేదంటే కాల్స్ వస్తున్నాయి. కటింగ్ నేనే, స్టిచ్చింగ్ నేనే. మళ్ళీ టైంకు కస్టమర్స్కి ఇవ్వకపోతే వాళ్ళు ఒకటే కాల్ చేస్తున్నారు. అందువల్ల వీడియో అయితే షూట్ చేస్తున్నాను, కానీ వాయిస్ ఇవ్వడానికి కావట్లేదు. కొన్ని వీడియోస్ అయితే సగంలోనే ఆగిపోతున్నాయండి. కస్టమర్ వచ్చేసరికి నేను వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండేసరికి లేట్ అవుతుంది. ఇలా మనం ఇప్పుడు రెండు హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత అయితే ఇప్పుడు నేను ఫైనల్గా హ్యాండ్స్ని కట్ చేస్తున్నానండి. రెండు సమానంగా వచ్చాయో లేదో చూసుకొని మనకు ఎంతవరకు హ్యాండ్ పొడవు కావాలో అంత హ్యాండ్ తీసుకోవాలి. హ్యాండ్ డౌన్ మాత్రం కింద 3 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో అనేది చూసుకోవాలి. వీళ్ళది వచ్చేసి 10.5 హ్యాండ్ రావాలండి. నేను 11 తీసుకున్నాను, ఎందుకంటే పైన ½ ఇంచ్ ఖర్చుకుపోతుంది. తర్వాత 11 ఇంచెస్కు మైనస్ 3 ఇంచెస్ అనేది తీసుకోవాలి. పైన ప్రిల్కి అయితే చాలా తక్కువ ఉందండి క్లాత్, ఉన్న కాడికి పెట్టేశాను. నేనైతే కొంచెం స్మాల్ ప్రిల్ ఇవ్వమన్నారు అన్నట్టు వీళ్ళు, ఇక వచ్చినంత పెట్టేశాను. ఎంత వస్తే కూర్చో అంతవరకు పెడదామని చెప్పేసి. తర్వాత మనకు ఈ విధంగా అయితే కట్స్ అయితే ఇచ్చుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఆర్మ్ రౌండ్ ఎంతవరకు వచ్చింది అనేది. లోతు అయితే ఫ్రంట్ 2 పీసెస్కు లోతు కట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్కు ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం మార్క్ అయితే ఇచ్చుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు చుట్టూ అనేది ముడత రాకుండా అయితే ఒక కుట్టు అయితే లూజ్ కుట్టు కుట్టుకోవాలండి. హ్యాండ్ అనేది మొత్తం పైన లైనింగ్ మెయిన్ క్లాత్ సేమ్ ఉండేటట్టు చూసుకొని కుట్టుకోవాలి. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నేను పెట్టడానికే ట్రై చేస్తున్నానండి వీడియోస్, టైం సెట్ చేసుకుంటున్నాను. మీరు కనుక నన్ను ఇట్లా వీడియోస్ సపోర్ట్ చేస్తే నేను బ్లౌజులు తక్కువ తీసుకొని మీకు స్టిచ్చింగ్ ఏవైతే డిజైన్ అయితే కుట్టానో అవి కంప్లీట్గా వీడియో చేసి పెట్టడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే ఏదో ఒక బెనిఫిట్ అయితే ఉండాలి కదండి. ఇప్పుడు మనకు ఈ వీడియోస్ వల్ల నాకేం ఉపయోగం లేనప్పుడు నేను స్టిచ్చింగ్నే నమ్ముకుంటాను కదా. నాకు వీడియోస్ వల్ల ఉపయోగం ఉంటే నేను స్టిచ్చింగ్ని అనేది బయట గిరాకీని అనేది కొంచెం తగ్గించుకొని నేను వీడియోస్ కంటిన్యూ పెట్టడానికి ట్రై చేస్తాను. అది మీ చేతిలోనే ఉంది, నన్ను సపోర్ట్ చేయాలనుకుంటున్నారా లేదా అనేది. ఈ బ్లౌజు కంప్లీట్ బ్లౌజ్ని కూడా నేను షూట్ చేశానండి. అది కూడా నేను వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, వీలు చూసుకొని పెడతాను. అది కూడా ఈ 1 or 2 days ఇప్పటి నుండి కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తాను. అండ్ ఇది అయితే హ్యాండ్స్ని అయితే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ వచ్చే విధంగా, బ్యాక్ పార్ట్ బ్యాక్ వచ్చే విధంగా అయితే జాయింట్ చేసుకోవాలి. ముందుగా అయితే షోల్డర్ దగ్గర ఫస్ట్ జాయింట్ చేసి తర్వాత ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి.
సగం నుండి సగం కుట్టిన తర్వాత మళ్ళీ దాన్ని షోల్డర్ దగ్గర ఎక్కడైతే జాయిన్ చేసామో దాన్ని రివర్స్లో ఈ విధంగా పెట్టేసి మళ్ళీ అక్కడ నుండి స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకు ఆ కుచ్చు ఏదైతే కుచ్చు మనం పెట్టామో ఆ కుచ్చు అనేది కరెక్ట్గా సెంటర్లో వస్తుంది అన్నట్టు. హ్యాండ్స్ ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి. ఇట్లా కుట్టుకున్న తర్వాత ఈ హ్యాండ్స్కి అయితే కొంచెం అయితే జాయింట్ పడుతుందండి, ఎదురు చంకలు అంటారు కదా, అవి కొంచెం జాయింట్ అయితే వేసుకోవాలి. ఇది ఈ విధంగా మొత్తం కుట్టుకున్న తర్వాత ఇక్కడ కొంచెం తక్కువ పడుతుంది అన్నట్టు క్లాత్, అది జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఎలా వచ్చిందనేది మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఇక కుచ్చు ఇలా ఉంటుంది, హ్యాండ్ ఈ విధంగా కుట్టిన తర్వాత ఇలా వస్తుంది అన్నట్టు. ఇది ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ అండ్ బ్యాక్, షోల్డర్కి కట్ వర్క్తో డిజైన్ ఇచ్చానండి. హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా ఈ విధంగా కుట్టుకోవాలి. అయితే ఇది ఆల్రెడీ జాయింట్ పడుతుంది కాబట్టి సెకండ్ హ్యాండ్కి ముందుగానే జాయింట్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి నేను క్లాత్ ఎక్కడెక్కడైతే మిగిలి ఉన్నదో ఆ క్లాత్ అయితే వెతుక్కొని అది నేనైతే స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే 2 హ్యాండ్స్ కుట్టుకోవాలి ఫ్రెండ్స్. కుట్టుకున్న తర్వాత ఫైనల్ బ్లౌజ్ డిజైన్ అయితే నేను చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకేనా, బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.